పెళ్ళి తర్వాత ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని పిలువబడేవాళ్ళు భర్త భార్య అనే పేర్లతో పిలువబడతారు. వీరిద్దరూ రెండు వేరువేరు కుటుంబాలకు చెందినవారు అయినప్పటికీ కలిసి ఉందామనే ఆలోచనతో పెళ్లి చేసుకుంటారు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి బాగోగులను ఒకరు చూసుకుంటూ వాళ్ళ కుటుంబాలను కూడా వాళ్ళతో సమానంగా ఒకరి కుటుంబాలను ఒకరి కుటుంబాన్ని ఒకరు గౌరవంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో భాగంగానే వారి చుట్టాలతో సంఘంలోని పలు వ్యక్తులతో కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. ఇందులో భాగంగానే కొందరితో చనువుగాను, మరికొందరితో ఇంకొంచెం చనువుగాను, కొందరితో ముభావంగాను ఉండవలసిన అవసరం ఏర్పడుతుంది. 10 మందిలో మాట్లాడుతున్నప్పుడు భార్య కొందరితో, భర్త కొందరితో పరిచయాలలో భాగంగా మాట్లాడవలసి వస్తుంది. అందులో భార్య తనకు సన్నిహితులైన బాయ్స్తో అండ్ అబ్బాయిలతో అంకుల్ లాంటి వారితో కొంచెం సన్నిహితంగా ఉండాల్సి వస్తుంది. అలాగే భర్త కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ కోలీగ్స్తో, వాళ్ళ క్లాస్మేట్స్తో కొంచెం సన్నిహితంగా ఉండాల్సి వస్తుంది. అది సరే, అందులో భాగంగానే భర్త తన ఫ్రెండ్స్ అయినటువంటి అమ్మాయిలు ఉంటారు, భార్యకు తన ఫ్రెండ్స్ అయినటువంటి అబ్బాయిలు ఉంటారు. వాళ్ళ చిన్ననాటి స్నేహితులతోటి కొంచెం చనువుగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ సందర్భంలో ఫ్రెండ్స్ తోటి కొంచెము ఎక్కువ సన్నిహితంగా మెలిగేటప్పటికీ ఒకరినొకరు చూసుకునేటప్పుడు ఏంది అతను అలా ఉంటున్నాడు ఆమెతో, ఏంది ఈమె ఇతనితో ఇలా బిహేవ్ చేస్తుంది, అంత క్లోజ్గా ఉంటుంది అని ఒక భావం ఏర్పడుతుంది. ఆ భావానికి అర్థం ఏంటిదంటే, భార్య అనేటామె నాతోనే సన్నిహితంగా ఉండాలి, భర్త అనేటనే నాతోనే సన్నిహితంగా ఉండాలి, నాకంటే ఎక్కువగా ఏ ఇతర వ్యక్తులతో ఉండకూడదు అనే ఒక భావం ఉంటుంది. అది అనుమానం అని కాదు, దాన్ని ఏమంటారు, కోపం అని కాదు, అది ప్రేమలో ఒక భాగమే. కాకపోతే ఆయా సందర్భాలలో అలా మెలగవలసి వస్తుంది.